మనము నిన్నటి దినాన్ని కూడా చదివిన ఒక లేఖనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు కనుక శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను ఆ, భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. యేసు ప్రభు చివరి వీడ్కోలు సమయములో ఈ భూమి మీద నుంచి ఆయన తన స్థానమునకు తాను వెళ్ళిపోయే ముందు ఆ వీడ్కోలు సమయములో తన శిష్యులతో మాట్లాడుచున్న మాటలివి. యేసు ప్రభు ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు అనేకులకు కనిపిస్తూ 40 దినముల వరకు ఆయన సజీవుడని తను తాను రుజువు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడని, ఆయన ఏదో సిలువలో మరణించి ఇక లేడు అనేది వాస్తవము కాదు. నేను ఉన్నాను, నేను ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. ప్రాణము పెట్టాను, మరలా ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాను. అది ఆయన చెప్తున్నది. ఆయన ఇంకా శిలువ మరణం పొందక ముందే ఆ మాట ముందే చెప్పాడు. నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టబోతున్నాను. మరలా తిరిగి ప్రాణము తీసుకునే హక్కు, అధికారము నాకు ఉన్నది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళడానికి ముందుగా మరి శిష్యులతో మాట్లాడుచున్న మాట ఇది. శిష్యులు ఎన్నో విషయాలు, ఇంకా వారికి ఎన్నో సందేహములు, ఎన్నో ప్రశ్నలు వారి మనసులో ఉండిపోయినాయి. యేసు ప్రభు మరణాన్ని తిరిగి జయించి లేచిన తర్వాత వారు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? 6వ వచనములో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగుగా. సో వారు ఏమడుగుతూ ఉన్నారంటే, నీవు మా కోసం వచ్చావు కదా, మరి నువ్వు ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు, మరి రాజ్యం ఎప్పుడు ఇస్తావు? వింటున్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు మీ అందరికీ వినే మనస్సును అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలీలకు రాజ్యం ఎప్పుడు ఇస్తావయ్యా? ఇది వారి ప్రశ్న. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ మనసులో ఎన్నో ఆలోచనలు పుడుతున్నాయి, ఎన్నో సందేహాలు కలుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది మీ పని కాదు. మీకు ఎంతవరకు బయలుపరచబడి ఉన్నదో, ఎంతవరకు చెప్పబడి ఉన్నదో, ఎంతవరకు బోధించబడి ఉన్నదో వాటి మీద మనసు ఉంచుకోండి. దేవుని స్తోత్రం. అనేక సార్లు మన మనసు ఎలాగుంటుందో తెలుసా? దేవుడు మనకి బోధిస్తున్న విషయాల మీద కంటే కూడా, దేవుడు మనకి బయలుపరిచిన దానికంటే కూడా, బయలుపరచబడింది ఏదైనా ఉంటే దాని మీద ఉంటుంది. రహస్యములు దేవునికి మాత్రమే చెందును. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తున్న మాట. కొన్నిటిని ఆయన మనకు తెలియపరచలేదు, వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. కొన్ని విషయాలు పిల్లలకు చెప్పరు తల్లిదండ్రులు, కొన్ని విషయాలు పెద్దల్లో కూడా కొంతమందికి చెప్పరు, కొన్ని విషయాలు కొందరి నుంచి దాచిపెడతారు, ఎందుకంటే అది మంచి కోసం. దేవుడు చెప్పిన బోధలు, దేవుడు బయలుపరిచిన విషయాలు, వాటిని గ్రహించగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే ఈ జీవితానికి అది చాలు. దేవుని స్తోత్రం. రాబోయే లోకములో, రాబోయే జీవితంలో మనము తెలుసుకోగలిగినవి ఇంకెన్నో ఉన్నాయి. దేవుడు ఇంకా తనను తాను
బయలుపరుచుకుంటూనే ఉంటాడు. నిత్యత్వములో నిత్యము దేవుడు ఇంకా ఇంకా బయలుపరచబడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. దానికి అంతు లేదు. దానికి ఆ లోతు చిక్కదు. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహోన్నతం అనేది మనిషికి చాలా కష్టం. అందుకే యోహాను భక్తుడు కూడా అంటాడు, ఆయన బోధించిన విషయాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి. అవన్నీ కూడా వ్రాయబడితే ఈ భూలోకం కూడా పట్టదు. దేవుని స్తోత్రం. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆఖరి వచనంలో యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యేసు ప్రభువును వెంబడించిన శిష్యులలో అపోస్తలుడైన యోహాను రాస్తున్న మాట ఇది. భూలోకమైనను చాలదు. దేవునికి స్తోత్రం. మరి మనకు ఉండటానికి ప్లేస్ ఉండదంట. మనకి ఒక ఇల్లు కావాలి కదండి. మనకు ఒక పట్టణం కావాలి, వీధులు కావాలి కదా. అందుకే అన్నీ వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం. మనకి ఏవైతే వ్రాయబడి ఉన్నవో, ఏవైతే చెప్పబడి ఉన్నవో వాటన్నిటిని ఆధారము చేసుకొని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే చాలు. దేవుని స్తోత్రం. ఆయన నామమందు విశ్వాసముంచి జీవాన్ని పొందుకుంటే చాలు. ఈ భూమి మీద మనిషికి దేవుడు అంతవరకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు తన వీడ్కోలు సమయంలో చెప్తున్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. యు విల్ రిసీవ్ పవర్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎక్కడికి? మీ మీదికి వచ్చునప్పుడు, మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. నిన్నటి దినాన మనం నేను మొన్న మాట్లాడాను కదా, చెప్పుకున్నాము. శిష్యులందరూ భయపడి ఆదివారమున తలుపులు వేసుకొని ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి సమాధానం కలుగునుగా కానీ పలికాడు. అప్పుడు ప్రభు చేసిన మరొక పని ఏమిటయ్యా అంటే, పరిశుద్ధాత్మని పొందండి అని ఊదాడు. దేవుని స్తోత్రం. సో పరిశుద్ధాత్మను ఊదడం జరిగింది. వారి లోపలికి ఆత్మ వెళ్ళునట్లుగా. ఆది కాండములో దేవుడు నరుని యొక్క నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడు. దేవుని స్తోత్రం. ఇది మనం వింటున్నది. సో పరిశుద్ధాత్మ మన లోపలికి ఊదబడినప్పుడు ఆత్మ లోపలికి రావడం జరుగుతున్నది. యేసు ప్రభు ఆయన రక్తము చిందించి పాపమునకు ప్రాయచిత్తం అయిపోయాడు, తిరిగి లేచాడు గనుక ఇక పరిశుద్ధాత్మ లోపల నివాసం ఉండటానికి మార్గాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో ఆయా భక్తుల మీదకి, ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చిపోతూ ఉండేవాడు. ఎలాగుండేది? పాత నిబంధన అంతట్లో కూడా ఏలియా మీదకి ఆత్మ వచ్చినప్పుడు అతడు ఆత్మావేశము గలవాడ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయా సమయాల్లో ఆత్మ వారి మీదకి రావడము, మరలా పోవడం అనేది చూస్తున్నాం. సమూయేలు మీదకు ఆత్మ వచ్చినప్పుడు, సంసోను మీదకి ఆత్మ వచ్చినప్పుడు, యోనా మీదకి ఆత్మ వచ్చినప్పుడు, గమనిస్తున్నారా? వింటున్నారా జాగ్రత్తగా? ఆత్మ రావడము పోవడము జరుగుతూ ఉన్నది. ఇక నూతన నిబంధనలో ఆత్మ ఒకసారి, ఇక ఆత్మ సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఆయన లోపల నివాసం ఉంటాడు.
పోడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ఆ బిడ్డల హృదయాల్లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఎక్కడుంటాడు? హల్లెలూయా. సో మనం ఎవరు చెప్పండి? ఆత్మకు ఆలయం. మనం ఎవరము? పరిశుద్ధాత్మకు ఆలయం. ఇప్పుడు ఈ ఆలయములో ఎవరుంటారు? ఆత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మ. చూడండి, ఇక్కడున్న ప్రతి చిన్న బిడ్డ కూడా యేసు ప్రభుని నమ్మిన బిడ్డలైతే వీరు పరిశుద్ధాత్మకు ఆలయాలు. పెద్దవారమైన మనం మాత్రమే కాదు, యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మకు ఆలయం. ఆత్మ ఎక్కడుంటాడు? లోపల ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు? లోపల ఉంటాడు. ఆయన నివాసం ఉంటాడు. ఆయన నివసిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని దుఃఖపెట్టొద్దు. అందుకే ఆయన్ని ఆర్పివేయొద్దు. అందుకే ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. ఆయన లోపలున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు బాధ పెడుతున్నావేమో, ఆయన నువ్వు దుఃఖ పెడుతున్నావేమో, జాగ్రత్త. ఆత్మను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, అది జరగని పని. ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మ నీ లోపలికి వచ్చాడు. చూడండి, మీరు పరిశుద్ధాత్మను పొందండి అని ఊదాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఇవన్నీ చివరి మాటలు అన్నమాట. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి చివరి మాటలు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. గమనిస్తున్నారా? 15వ వచనం నుండి మాట్లాడుచున్న మాటలు. మీరేం చేయాలి ఇప్పుడు? నా శిష్యులారా ఏం చేయాలి? వెళ్ళండి. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి అన్నమాట. ఏం చేయాలంటే ఆయన శిష్యులు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. లోకములోనికి వెళ్ళాలి. సర్వలోకములోనికి వెళ్ళాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెళ్ళమనగానే వీరు ఓకే ప్రభువా వెళ్ళిపోతాం, ఇక వెళ్ళండి, ప్రకటించండి. తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడంట? రక్షింపబడును, నమ్మని వానికి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. చదవండి. నా నామమున ఆ, దయ్యములను వెళ్ళగొట్టుదురు, ఆ, క్రొత్త భాషలు మాటలాడుదురు, ఆ, పాములను ఎత్తి పట్టుకొందురు, ఆ. కరణమైనదేది మరణకరమైనది ఏది త్రాగినను ఆ, అది వారికి హాని చేయదు. ఆ. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చూడండి, ప్రభు వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు. అంతేనా? ఇంకేమన్నా చెప్పాడా? నమ్మిన మీ వలన, దేవునికి స్తోత్రం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. దేవునికి స్తోత్రం. ఏం కనబడతాయి ప్రభువా? మేము నమ్మి సర్వలోకానికి వెళ్ళి మేము నమ్మి ఎవరికైనా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగిద్దయ్యా? సూచక్రియలు కనబడతాయి. చెప్పండి అందరూ, ఏం కనబడతాయి? దేవుని స్తోత్రం. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడతాయి. ఏమిటయ్యా ఆ సూచక క్రియలు అంటే? అవన్నీ ప్రభు చెప్తున్నాడు అక్కడ. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు. కొంతమంది విరుద్ధంగా ఏం మాట్లాడతారో తెలుసా? చూడండి, మీ బైబిల్లో ఇలా రాయబడి ఉంది కదా, మరణకరమైనది ఏదైనా తాగినప్పుడు హాని చేయదని ఉంది కదండి, కాబట్టి మీరు మరణకరమైనది తాగండి అంటాడు. ఇక్కడ ప్రభు మరణకరమైనది త్రాగమంటున్నాడా? ఒకవేళ త్రాగినను
తెలియదు. ఎవరైనా సరే ఈ పాలలో బల్లి పడిందంటే ఆ పాలు తాగుతారా? చిన్న చీమ కనపడితేనే ఆ పాలు తీసి పక్కన పెట్టేస్తాం కదా! ఎంత భయం కదా ఒక్కొక్కసారి. ఏమో ఆ చీమ ఎలాంటి చీమో, మామూలు చీమో, ఇంకో చీమో ఏమన్నా అయితే కదా! మనం చూసి ఏదైనా సరే హానికరమైనది, ప్రమాదకరమైనది తీసుకుంటామా? చెప్పాలి దేవుని బిడ్డలారా. తీసుకుంటామా? పర్వాలేదులే అని చెప్పి తీసుకుంటామా? తీసుకోం. పోతే పోయింది, అయితే అయింది, నష్టం అని చెప్పి మనము దాన్ని పడేస్తాము, దాన్ని వదిలిపెట్టేస్తాం. కుళ్ళిపోయిందని కొంచెం కుళ్ళిపోయినా సగం తీసేస్తాం. ఎందుకంటే ప్రాణం మీదకొచ్చిద్దేమో. మరి మరణకరమైనది ఎందుకు తాగుతాము? ప్రభు తాగమని చెప్తున్నాడా? కాదు. త్రాగినను చూడండి, అనేక చోట్ల దేవుని బిడలకు మరణకరమైనది ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఏమిచ్చారు ఇంట్లో వాళ్ళు? అన్నంలో విషం పెట్టి అన్నం పెట్టారు. మరి ఆయన చనిపోవాలి కదా! ఆయనకి తెలుసా? ప్రేమతో పెట్టారనుకొని తిన్నాడు. బయటికెళ్ళాడు, నురుక్కక్కి పడిపోయాడు. అయ్యో! ఏంటి ఇలా జరిగిందనుకుంటున్నారు వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు. అది సొంత తల్లిదండ్రులు చేశారని తర్వాత అర్థమైంది. యేసు ప్రభుని విడిచిపెట్టమని మర్యాదగా చెప్పారు. ఆయన వినలేదు. అందుకని తనను చంపాలని చూశారు. కానీ ప్రభు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిందది. ఎవరో విరోధంగా మాట్లాడినంత మాత్రం మనం దాన్ని నిజమే కదా అనుకోకూడదు. దేవుని యొక్క మాటలను ఆయన ఏ ఉద్దేశంతో చూడండి, చాలాసార్లు మనము అనేక మందితో ఏమంటాం తెలుసా? నేను అసలు ఆ ఉద్దేశంతో కాదండి ఆ మాట అంది. అయ్యో! నేను అసలు ఆ మాట అన్నది ఎందుకో తెలుసా? ఆ ఉద్దేశంతో కాదని తలగొట్టుకుంటా ఉంటాం. ఎందుకని? ఎదుటివారు నిన్ను అర్థం చేసుకోనప్పుడు ఏ ఉద్దేశాన్ని బట్టి ఆ మాట మాట్లాడబడింది, అసలు ఏమి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అనేది ప్రక్కన పెట్టి దానికి నెగెటివ్‌గా సరే, మన సబ్జెక్ట్‌లోకొద్దాం. ప్రభు ఏమంటున్నాడంటే వెళ్ళండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడంటే చెప్పండి. వెళ్ళండి. పిక్నికా? దేనికి వెళ్ళాలంటున్నా? వెళ్ళండి. ఎక్కడికెళ్ళాలి? సువార్తను ప్రకటించండి. చెప్పండి. వెళ్ళండి, ప్రకటించండి. వెళ్ళండి, ప్రకటించండి. మీరు నమ్మి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు, మీరు అంటే ఇక్కడ కేవలం సువార్తికులని, కేవలము కాపరులు లేదా పాస్టర్ గారులని, కేవలము బిషప్ గారులని, కేవలము ప్రవక్తలని కాదు, కాదు, కాదు. ప్రతి ఒక్కరు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. నమ్మిన మీ వలన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన మీ వలన, నమ్మి ఆయన పని మీరు చేస్తూ ఉండగా సూచక క్రియలు కనబడును. నమ్ముతున్నారా ఇప్పుడు? నమ్ముతున్నారా ఈ మాట? నేను నమ్మి నా ప్రభువుని కొరకై వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఏమి జరుగుతాయి? సూచక క్రియలు నన్ను వెంబడిస్తాయి అని నమ్మాలి. దేవునికి స్తోత్రం. సో ఇక ఆలస్యం ఏముంది? ఇంకేమైనా ఆలస్యం ఉందా? ప్రభు చెప్పాడు. చెప్పగానే ఇక వెళ్ళిపోదాం రెడీ. సపోజ్ పేతురు లాంటి వాళ్ళు ఉంటారు. పేతురు గారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి. మీ అందరు బాగా తెలుసు కదా. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు పేతురు ఎలాంటి వాడు? దూకమనం ముందే దూకేస్తాడు ఆయన. అవునా? నిజమే, కొన్నిసార్లు స్పీడ్‌గా ఉండాలి. కొంచెం వెంటనే కానీ ఆవేశం ఎక్కువ. ఎవరికి? మనలో కూడా చాలామంది ఉంటాం. ఆవేశం ఎక్కువ. ఏమెక్కువ? ఆవేశం. వెళ్ళండి, ప్రకటించండి, మిమ్ములను సూచక క్రియలు వెంబడిస్తాయి అని చెప్పిన తర్వాత ఇక దూకుదాం. అందులో ప్రభు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేం తక్కువ చెప్పండి. ఆత్మను పొందుకున్నారు, ఆజ్ఞను పొందుకున్నారు. చెప్పాలి అందరూ. ఆత్మను, తర్వాత ఇంకేంటి మరి నెక్స్ట్?
అభ్యాసం చేయాలి. ఆత్మను పొందుకున్న వీరు, ఆజ్ఞను పొందుకున్న వీరు ఇక వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రభు మళ్ళా సడన్ బ్రేక్ వేసాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏంటా బ్రేకు? మొన్న విన్నారు కదా, ఏమి ఎరగనట్టు చూస్తున్నారు. చెప్పండి, ఏంటా బ్రేకు? ఆగండి అన్నాడు మళ్ళా. పదండి అంటే 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళా ఏమన్నాడు? ఆగండి అన్నాడు. ఎందుకు ప్రభు ఆగేది? మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు, కొద్ది దినముల వరకు మీరు కనిపెట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మను పొందండి అని ఊదాడు, ఇప్పుడేమో ఆగండి అంటున్నాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని బిడ్డలారా, దీన్ని దీన్ని ఒక్కసారి విని వదిలేస్తే మీకు అర్థం కాదు. మనం ఇక్కడ అసలు దేవుడు, మన ప్రభు ఏం చెప్తున్నాడో మళ్ళీ ఆగమన్నాడు. ఇదేంటి ప్రభువా, సూచక్రియలు జరుగుతాయి అంటున్నావు కదా ప్రభువా, ఇక నేను వెళ్ళి దెయ్యాలను వదిలిగొట్టేస్తాను, ఇక నేను వెళ్ళి ఆ ప్రార్థన చేస్తాను, రోగాలు పోవాలి, ఇక నేను వెళ్ళి అది చేస్తా. ఆగు ఆగు ఆగు. ఆగండి ఆగండి. ఏం చేయాలా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. చప్పట్లు కొట్టండి దేవునికి. 1:4 ప్రకారం, అపోస్తుల కార్యములు 1:4 ప్రకారము ప్రభు ఏమంటున్నాడంటే పరిశుద్ధ ఆత్మలో ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అక్కడ బ్రేక్ వేశాడు దేవుడు. అక్కడ కొంచెం ఆగమంటున్నాడు ప్రభు. ఇదేంటి ప్రభువా, మరి పరిశుద్ధాత్మను ఊదేవు కదా నాయనా. కరెక్టే, ఆత్మ ఇప్పుడు మీ లోపలికి వచ్చాడు, మీరు రక్షింపబడ్డ వాళ్ళే. నన్ను ఇంతకాలం వెంబడించారు, మీకోసం మీ పాపాల కోసం నేను ప్రాయశ్చిత్తం అయ్యాను, ఇప్పుడు నేను ఆత్మను కూడా ఊదాను, మీరు రక్షింపబడ్డ వాళ్ళే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? కొంచెం ఆగాలి. అదెందుకు ప్రభువా? కనిపెట్టాలా? తండ్రి వాగ్దానం నెరవేర్చబడేటందుకు మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందాలి. నీళ్ల బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ లోతైన సత్యాలు గ్రహించక తప్పదు. ఇవి తెలుసుకుంటే తప్ప ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. ఇంపాసిబుల్. ఇవన్నీ ఎందుకండి? మాకు ఏదన్నా ఒక స్టోరీ చెప్పి పంపించండి. స్టోరీలు కావాలంటే చాలా దొరుకుతాయి, మీరు వినండి. ఇక్కడ ఓన్లీ వాక్యమే ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు, ఆ అనుభవము వేరు. ఆ అనుభవము రాకుండా నీవు దేవునికి సాక్షిగా ఉండలేవు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు చూడండి, ఈ ఆత్మను పొందండి అని ఓదక ముందు ఈ శిష్యుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? దాక్కునే జీవితం, భయపడే జీవితం, నోరు తెరిసి యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పుకోలేని జీవితం, యేసు యేసు ప్రభు నేను వెంబడించిన శిష్యుణ్ణి అని చెప్పుకోలేని జీవితం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఊదబడిన తర్వాత వీరు ఇంకా వేచి ఉండాలంట. దేవునికి స్తోత్రం. వేచి ఉండాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మని ప్రభు ఆ పై వచనంలో 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చినప్పుడు 8వ వచనంలోనేమో ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి, ఏం పొందుకుంటారు వాళ్ళు? ఏదో ఒక శక్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇట్స్ ఎ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి ఇప్పుడు మనకి చెప్పండి? శక్తి కావాలి. అందరు చెప్పాలి, ఏం కావాలి? శక్తి కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనే అనుభవంలోనికి వెళ్ళిన వారికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఇంగ్లీషులో పవర్. ఈ మాట యోహాను 1:12 కూడా రాయబడి ఉన్నది. అయితే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి పవర్కి ఇక్కడ వ్రాయబడి ఉన్న పవర్ అంటే ఈ 1వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ వచనంలో ఉన్న
మాటకి, శక్తికి. అక్కడేమో తెలుగులో అధికారం అని క్లియర్‌గా రాయబడి ఉంది. ఇంగ్లీష్‌లో మాత్రం పవర్ అని ఉంది. అక్కడేమిటంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము, శక్తి. దేవుని స్తోత్రం. అధికారము అనుగ్రహించబడిందంట. ఏం అనుగ్రహించబడింది? అధికారం. ఏమిటి అధికారం అంటే, చట్టరీత్యా నేను, నా పేరిది, నా తండ్రి, నా తల్లి వీళ్ళు, నా ఇల్లు ఇది, చట్టరీత్యా ఈ దేశానికి నేను ఒక పౌరుణ్ణి అని చెప్పుకునే అధికారం గురించి అక్కడ వ్రాయబడింది. దేవుని యొక్క చట్టం ప్రకారము ఇప్పటి వరకు నేను ఈ భూమి మీద ఒక నరుడనే, కానీ ఇప్పటి నుంచి దేవుని యొక్క చట్ట ప్రకారము యేసుక్రీస్తు నా హృదయంలోకి అంగీకరించాను గనుక ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి. ఎవరిని? ఇప్పుడు పరలోకపు పౌరసత్వం కలిగిన వాడని. పరలోకం ఎవరిదో తెలుసా? నాది. నా తండ్రి ఎక్కడున్నాడు? నా తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నేను ఎవరిని? ఆయనకి కుమారుడు. మొన్నటిదాకా నువ్వు పాపివి కదా, మరి ఇంతలోనే నువ్వు ఎట్లా ఎట్లా మారిపోయావు? యేసు ప్రభు నువ్వు అంగీకరించావు గనక. దేవుని స్తోత్రం. ఆ అధికారం గురించి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఇక్కడ వ్రాయబడిన శక్తి అనేది వేరే. అది గ్రీకులో డొనామిస్ అని ఉంటుంది. అక్కడ వేరే పదం ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నప్పుడు డొనామిస్, నువ్వు ఒక శక్తిని పొందుకుంటున్నావు. నీకు లేని సామర్థ్యం నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఇంతకు ముందు నీకు నీకు అటువంటి శక్తి నీకు లేదు. ఇప్పుడు నీకు ఒక శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం గుండా నువ్వు ఒక శక్తిని పొందుకుంటున్నావు. అప్పుడు నీవు యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు సాక్షివి కాబోతున్నావు. ఎంతమందికి కావాలి శక్తి? అబ్బే, మీరు ఎందుకో చాలా నిరాశగా ఉన్నారు కదా. రాదేమో, లేదేమో. నిజంగా దేవుని యొక్క శక్తి. మొన్నటి దినాన ఒక 4 విషయాలు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. పరిశుద్ధాత్మ బాప్తిస్మము వలన స్టెఫన్ సంగతి, ఫిలిప్పు సంగతి మనం మాట్లాడుకున్నాం. పేతురు సంగతి కూడా మాట్లాడినట్టున్నాం. గుర్తుపెట్టుకోవాలా, మరలా మరలా వినాలా, రాసుకుంటే రాసుకున్నదన్న చూడాల. దేవుని స్తోత్రం. రాసి అక్కడ పడేస్తే గ్రంథాలు పెరిగిపోతాయి, ఉపయోగం ఏం లేదు. మీకు ఆ అంశం మీద క్లారిటీ రాకపోతే మరలా మరలా వినాలా. ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకొందరు. ఏమిటి ప్రభువా ఈ శక్తి? అప్పుడు నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. ఏమిటి సాక్ష్యము? ఏమనుంది అక్కడ 8వ వచనంలో? నాకు సాక్షులై ఉందురు, నాకు సాక్షులై ఉందురు. చెప్పండి, ఎవరికి సాక్షులు? నాకు సాక్షులు. నేను అనే నాకు మీరు సాక్షులు. నేను ఉన్నానని, నేనే చేస్తున్నానని మీరు సాక్షులు. హల్లెలూయా. మనలో ఈ సాక్ష్యం ప్రారంభమవ్వాల. ఆదివారమున చెప్పుకునే సాక్ష్యాలను దాటి మనలో ఈ సాక్ష్యం ఆరంభమవ్వాల. దేవుని స్తోత్రం. మనము క్రీస్తుకి సాక్షులము. చూడండి, ఉదాహరణకి పేతురు చలిమంట దగ్గరికి వెళ్ళాడా? ఆయనను వెంబడించిన వారిలో ఇతడును ఒకడే కదా అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అవే నాకు సంబంధమే లేదన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుకి పేతురు సాక్షిగా ఉన్నాడా? అబ్బే కాదు కాదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు 3 సార్లు. కోడి కూసింది. ఇప్పుడు ఏ కోడి కూయదు మన కోసం. నువ్వు సాక్షిగా ఉంటున్నావో లేదో నువ్వే గమనించుకో. ఏ కోడి మాత్రం నీకు సిగ్నల్ ఇవ్వదు. పేతురు ఒక మారేనేమో, మనది ఎన్నిసార్లో తెలీదు.
నాకు సాక్షులయ్యుందురు. ఎప్పుడు ప్రభువా? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. మీరు శక్తిని కూడా పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని, మనము దేవుణ్ణి పొందుకున్న వారం మాత్రమే కాదు, శక్తిని కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము ఆయనను పొందుకున్న వారం మాత్రమే కాదు, ఆయనను సంపాదించుకున్న వారం మాత్రమే కాదు, శక్తిని కూడా సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకు దేవుడిచ్చే శక్తి కావాలి. ఆమేన్. ఆ శక్తి వచ్చినప్పుడు మాత్రమే మనము సాక్షులుగా ఉండటం అనేది జరిగిద్ది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 3 మాటలు చెప్తాను, త్వరగా ముగిస్తాను. చివరిలో ఒక కార్యక్రమం కూడా ఉంది గనుక త్వరగా ముగించుకుందాం. చూడండి ప్రియులరా, మనము సాక్షులుగా ఉండటం అంటే ఏంటి? మనం సాక్షులుగా ఉండటం, మొట్టమొదటిది మనము యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే, మనము చూసిన వాటిని, మనము తెలుసుకున్న వాటిని, మనము అనుభవిస్తున్న వాటిని గురించి చెప్పటం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఇది. మనము సాక్షులుగా ఉండటం అంటే, మనం ఏదైతే చూడగలుగుతున్నామో, దేవుని స్తోత్రం, ఏదైతే మనము కనుగొంటున్నామో, ఏది తెలుసుకోగలుగుతున్నామో, ఏదైతే మన జీవితంలో, మన హృదయంలో అనుభవించగలుగుతున్నామో దానికి సాక్ష్యం. హల్లెలూయా. ఈ మాట కొంచెమైనా అర్థమైందా? మనం ఏమి చూస్తున్నామో, మనం ఏమి తెలుసుకుంటున్నామో, మనం ఏమి అనుభవిస్తున్నామో. తాటి బెల్లం ఉదాహరణకి మా ఇంట్లో ఉందిలేండి, అందుకని అది గుర్తొచ్చింది. ఏ బెల్లం? తాటి బెల్లం. తాటి బెల్లం గురించి, తాటి బెల్లాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది? మామూలు బెల్లం గురించి అడగట్లేదు నేను, తాటి బెల్లం. రెండోది, తాటి బెల్లమును అనుభవించిన వాళ్ళు ఎంతమంది? అంటే రుచి చూసి ఇలాగ ఉంటుంది. తాటి బెల్లం గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు? కొంతమంది చూశారు, కొంతమంది ఎప్పుడో ఒకసారో రెండు సార్లో తిన్నారు, ఇంకొంతమంది ఆ రెండిటి తాగిపోయారు, ఇంకొంతమంది తాటి బెల్లము యొక్క ప్రయోజనాలు చెప్పండి అంటే పాస్టమ్మ గారు బాగా చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆమె తాటి బెల్లం గురించి ఏదో తెలుసుకొని దాన్ని ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. అందుకని ఏమి తెలుసు నీకు తాటి బెల్లం గురించి అంటే, తాటి బెల్లం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, తాటి బెల్లం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఈ వరుస. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, యేసు ప్రభువుని గురించి నీకెంత తెలుసు? యేసు ప్రభువుని నువ్వు ఎంత అనుభవిస్తున్నావు? యేసు ప్రభువుని నువ్వు చూసిందేంటి? యేసు ప్రభులో నువ్వు చూసిందేంటి? నువ్వు చూసిందేంటి? నువ్వు తెలుసుకున్నదేమిటి? నువ్వు అనుభవిస్తుందేంటి? దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయనకి సాక్షిగా ఉండటం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఆయనలో ఏం చూసావు? ఆయన గురించి నువ్వేమి తెలుసుకున్నావు? ఆయన నుండి నువ్వు ఏమి అనుభవిస్తున్నావు? దాని గురించి చెప్పడమే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను మరలా చెప్తానో చెప్పనో మీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నువ్వు తెలుసుకున్నదేంటో, యేసు ప్రభులో నువ్వు చూసిందేంటో, నువ్వు ఇప్పుడు ఇంకా చూస్తున్నదేమిటో, యేసు ప్రభువుని నువ్వు అనుభవిస్తుందేంటో నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి. అది లేకపోతే నీవు మతాన్ని వెంబడిస్తున్నావు కానీ దేవునితో సంబంధం లేని వ్యక్తివి. మాట్లాడండి. నువ్వు కేవలం మతాన్ని వెంబడిస్తున్నావు కానీ నీకు ఆయనతో సంబంధం లేదు. మతముతో సంబంధం ఉంది కానీ కదా. అందుకే క్రైస్తవ్యము మతం కాదు అని బైబిల్ ప్రకారం మార్గం అది, క్రీస్తుతో సంబంధం అది, దేవుణ్ణి కలిగి ఉండటం క్రైస్తవ్యము. ఏయో కొన్ని ఆచారాలు చేసి నేను మతాన్ని వెంబడిస్తున్నాను కాదు కాదు కాదు.
నీవు ఆయన్ని చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన గురించి ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, ఏది చూచితిమో. ఆ, ఆ, బాగా చదవండి ఈ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. జీవవాక్యమును గూర్చి. ఏ వాక్యము? ఎవరండి జీవవాక్యం? నోరు తెరవాలి. ఎవరు జీవవాక్యం? డౌట్గా చెప్పొద్దు. యేసుక్రీస్తు ఈజ్ ఎ లివింగ్ వర్డ్. ఆమెన్. జీవవాక్యం ఎవరు? వ్రాయబడిన వాక్యం ఇది మన చేతిలో ఉంది. వ్రాయబడిన లేఖనం ఎక్కడుంది? మన చేతిలో ఉంది. వ్రాయబడిన వాక్యం ఇక్కడ ఉంది పుస్తకంలో. జీవవాక్యం ఎవరు? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో. శిష్యులు ఇస్తున్న సాక్ష్యం ఇది. సాక్ష్యం అంటే ఇలా ఉండాలి. ఆమెన్. మేమేది విన్నామో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. చప్పట్లు కొడదాం దేవునికి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు నాకు సాక్షులై ఉందురు. ఏంటి ప్రభు నీకు సాక్షులు అంటే, నేనేది చూశానో, నేనేది విన్నానో, ఏది నిదానించి కనుగొన్నానో, ఏది తాకుచున్నానో, ఏది నేను అనుభవిస్తున్నానో దాని గురించి మాట్లాడతా. అలాగుండాలి సాక్ష్యం. ట్రూ లైట్ ఫెలోషిప్ దేవుని బిడ్డలారా, మీ సాక్ష్యము ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసా? మీరు ఏది విన్నారో, మీరు ఏది చూచారో, మీరు ఏది అనుభవిస్తున్నారో అది సాక్ష్యం ఇవ్వండి. అలాంటి సాక్ష్యం కొరకు ఆయన శక్తిని పొందుకుందాం. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనే అనుభవాన్ని కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ బాప్తిసం, ద బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. అప్పుడే మనకు సాధ్యమవుతుంది. అప్పుడే నువ్వు చూడగలుగుతావు. అప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు, కనుగొనగలుగుతావు. నువ్వు కనుగొంటావు, ప్రత్యక్షత వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతులు తాగుతూ ఉంటాయి, నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఆయన సన్నిధిని, నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఆ హృదయంలో ఆయన కదలికలు, నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఆయన మేలులు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది సాక్ష్యంగా వెళ్ళాలి, అది సాక్ష్యంగా వెళ్ళాలి. ప్రభు అటువంటి సాక్షిగా నన్ను దీవించయ్యా. రెండో మాట చెప్తాను పిల్లరా, జాగ్రత్తగా విందా. సాక్షి అంటే ఉదాహరణగా లేదా మాదిరిగా జీవించటం. సాక్షి అంటే ఎవరు? ఒక ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది, ఆత్మదేవుడు మీతో మాట్లాడతాడు. సాక్షి అంటే నీవే ఒక ఉదాహరణ, నువ్వు ఒక మాదిరి. ఇంకొంచెం ముందుకెళ్తే, సాక్షి అంటే కేవలం మాట్లాడేవాడు మాత్రమే కాదు. సాక్షి అంటే మాట్లాడటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క బోధలను, ఆయన వ్యక్తిత్వాన్ని నీ జీవితములో ప్రతిబింబింపచేయటం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క బోధలు, ఆయన వ్యక్తిత్వము, యేసుక్రీస్తు యొక్క బోధలు, హల్లెలూయా, యేసుక్రీస్తు యొక్క బోధలు, ఆయన జీవితమును నీ జీవితములో ప్రతిబింబించాల. హల్లెలూయా. నువ్వు నడుస్తుంటే, నువ్వు మాట్లాడుతుంటే యేసు ప్రభు మాట్లాడినట్టుగా ఉండాల. నీవు నీ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీ లోపల యేసు ప్రభువు ప్రతిబింబించాల. హల్లెలూయా. ఇది సాక్ష్య జీవితం అంటే. సాక్ష్యం అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, నీ జీవితమే ఆయనకు ఒక మాదిరి. కొన్ని చోట్ల మనం ఏమీ చెప్పటానికి అవకాశం ఉండదు.
మనం సాక్ష్యం ఇవ్వడానికి, మనము నోరు తెరవడానికి అవకాశం ఉండదు. అక్కడేమిటో తెలుసా? నువ్వు మాదిరి. నీ లోపల ఆయన ఉన్నాడు. నిన్ను చూస్తుంటే ఆయనే కనబడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే ఆయన బోధలు, ఆయన మాటలే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా! ఈ మాట అర్థమైందా? దేవుని స్తోత్రం. నిన్ను చూస్తున్నప్పుడు ఎలాగుండాలో తెలుసా? చర్చికి ఎళ్ళొస్తారు గాని వీళ్ళు ఆ! ఏమాత్రం యేసు ప్రభువులో ఉన్నది అసలు ప్రభువు యొక్క రూపం వీళ్ళలో ఏమాత్రం కనబడతలేదు అనకూడదు. నా మాటల కంటే దారుణంగా ఉన్న ఈయన మాటలు. ఇదా మాదిరి. ప్రభువు యొక్క వ్యక్తిత్వము కనబడుతుందా? లేదా పాపిగా కనబడుతున్నానా? నేను సాక్షినా? నేనొక సాక్షినా? ప్రభువు కనబడనప్పుడు నా జీవితంలో ఆయన యొక్క మాటలు, ఆయన వ్యక్తిత్వము నాలో ప్రతిబింబింప చేయకపోతే, నా జీవితము ఆయనకొక అద్దము వలె లేదా చూసేవారికి నేను యేసు ప్రభు అపోస్తలుడైన పౌలు అంటాడు గదా! నేను క్రీస్తుని చెప్పాలి మిగతా మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి అంటే ఈ పౌలును చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన ఆఫ్రికా ఖండానికి గొప్ప పరిచర్య చేసి, గొప్ప సువార్త ప్రకటించి, చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ఖండాన్ని వెలుగుమయం చేసేసాడు. ఇప్పుడు చూడండి, ఆఫ్రికాలో ఎన్నో మందిరాలున్నాయి. ఆఫ్రికా ఖండములో ఎన్నో దేశాలున్నాయి గదా! ఆ దేశాలలో ఎన్నో చోట్ల సువార్త ప్రకటించబడింది. ఆఫ్రికా ఖండములో ఎంతో గొప్ప శక్తివంతమైన దైవజనులు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఎలా జరిగుండొచ్చు? ఈ డేవిడ్ లివింగ్స్టన్ లాంటి అనేక మంది దైవజనులు అక్కడికెళ్ళి వారి జీవితాలు అర్పించుకొని వారక్కడ సేవ చేశారు గనక, డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి వచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి సువార్త చెప్తూ ఉంటే వాళ్ళన్నారంట, "మీరు చెప్పే ఆయన మా దగ్గరేనండి. చాలా కాలం ఉండి ఇక్కడే చనిపోయాడు. ఆయన సమాధి కూడా మా మధ్యలో ఉందన్నారంట." యేసు ప్రభు యొక్క సమాధి ఎక్కడుండాలి యాక్చువల్‌గా ఎక్కడుంది? యెరూషలేములో. చెప్పండమ్మా? మిగతా దేవుని స్తోత్రం. యేసు ప్రభు సమాధి ఎక్కడుంది? యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడు? ఆ! కదా! ఇప్పుడు ఆఫ్రికా ఖండం వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? యేసు ప్రభుని సువార్త ప్రకటిస్తుంటే, మీరు చెప్పే యేసు క్రీస్తు మా మధ్యకొచ్చాడు. ఆయన ఇక్కడే బ్రతికాడు, ఇక్కడే జీవించాడు, ఇక్కడే చనిపోయాడు. ఆయన సమాధి ఉంది ఇక్కడ అంటున్నారంట. ఈయనకసలేం అర్థం కాల కాసేపు. ఈ సువార్త చెప్పటానికి వెళ్ళిన మిషనరీకి ఒకసారి తలబట్టేసిందింక. ఏం అర్థం కాట్లే. నేను యేసు ప్రభు గురించి చెప్తుంటే, మా మధ్యలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మాతో ఉన్నాడు, ఇక్కడే యెరూషలేములో కదా ఆయన చనిపోయింది. అసలు ఈ ఆఫ్రికా వాళ్ళకేమన్నా అనుకుంటున్నాడాయన. తర్వాత, లేదయ్యా నేను చెప్పే యేసు ప్రభు వేరు. ఆ యేసు ప్రభు ఇలాంటి ప్రేమమయుడు. మాకు తెలుసండి మీరు చెప్పేవన్నీ మేము చూసాం ఆయన జీవితంలో. ఆయన యేసు ప్రభు అంటున్నారు. ఆ సమాధి దగ్గరికెళ్తే, ఆ సమాధి మీద రాసుంది డేవిడ్ లివింగ్స్టన్ అని. దేవుని స్తోత్రం. ఏముంది? డేవిడ్ లివింగ్స్టన్. ఇప్పుడు ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆ యొక్క సేవకుడు గురించి సాక్ష్యం ఏమిచ్చారో తెలుసా? ఆ ప్రాంతపు వాళ్ళు. మీరు చెప్పే యేసు ప్రభువుకున్న క్వాలిటీస్ అన్నీ ఈయనలో ఉన్నాయి. చప్పట్లు కొడదామా? సాక్ష్యం అంటే అదండి. హల్లెలూయా! ఆ ప్రభు యొక్క దాసుడు, ఆ ప్రభు యొక్క ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రభువులో ఉన్న అనేకమైన లక్షణాలు మేము ఈయనలో చూస్తున్నాం అని చెప్పాలా. అది సాక్ష్యం. మన జీవితంలో క్రీస్తు ప్రతిబింబించాలి. ఎప్పుడు?
పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే అలాంటి సాక్షి అవుతావు. హల్లెలూయా. చివరి మాట చెప్తున్నాను. ఈ చివరి మాటలోకి వెళ్ళే ముందు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం ఒకసారి. 3వ అధ్యాయం. ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను అనేవారు దేవాలయమునకు వెళుచున్నారంట. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంట? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. ఇది స్టోరీ మనకు బాగా తెలుసు. ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఈ దేవాలయం దగ్గర. పేతురు, యోహానులు అంటే ఆయన శిష్యులు ఈ దేవాలయంలోకి వెళ్ళబోతున్నారు ప్రార్థన చేసుకుందామని. ఎలాగైతే కొంతమంది మీరు ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వస్తున్నారో, దేవుని స్తోత్రం, కొంతమంది ఇంటి దగ్గర చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నామని కూడా చెప్పట్ల, మరి చేస్తున్నారో లేదో నాకు తెలీదు. ఉపవాస ప్రార్థన చేస్తామని పేరైతే ఇచ్చా, అందరూ చేస్తున్నారని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. దేవాలయంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఈ కుంటివాణ్ణి చూశారు. చూడండి, వీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత సంఘటన ఇది. 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారా, పొందలేదా? చెప్పాలండి. పొందారు కదా. ఇది 3వ అధ్యాయంలో స్టోరీ. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒక గొప్ప నూతన అనుభవంలోకి వెళ్ళారు. శక్తి పొందుకున్నారు. వీళ్ళు ఏం పొందుకున్నారు? శక్తిని పొందుకున్నారు. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఇక ఈ కుంటివాడిని చూసినప్పుడు వీళ్ళు సైలెంట్గా పోవచ్చు కదా. ఆ కుంటివాడు మాత్రమే కాదు, భిక్షం అడుక్కుంటాడు. అసలు ఎందుకయ్యా దేవాలయం దగ్గరకు వస్తున్నారంటే, భక్తులందరూ దేవాలయంలోకి వెళ్తారు కదా, డబ్బులు ఇస్తారని. ఈ రోజుల్లో కూడా అంతే కదా. ఎక్కడ ఉంటారు అడుక్కునే వాళ్ళు ఎక్కువ? ఎక్కడ ఉంటారండి? దేవాలయాల దగ్గరే ఉంటారు కదా. అదే పరిస్థితి. సో ఇతడు వారిని చూసి భిక్షం అడిగాడంట. ఏమడిగాడు? భిక్షం అడిగితే పేతురు, యోహాన్లు వారిని తేరు చూసి ఏమన్నారు? మా తట్టు. భిక్షం అడిగినప్పుడు భిక్షం ఇవ్వాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏమంటున్నారు? మా తట్టు చూడు అంటున్నారు. ఏదో జరిగింది వీళ్ళకి. దేవునికి స్తోత్రం. మా తట్టు చూడమనగానే, అబ్బో ఈరోజు నా పంట పండింది అన్నట్లుగా ఈ అడుక్కునే వ్యక్తి, ఇక నా పంట పండింది, ఈరోజు మొత్తానికి నాకు అదృష్టం వరించింది అనుకున్నాడేమో. ఇక వెండి దొరికిద్దో బంగారం దొరికిద్దో అన్నట్టు చూస్తున్నాడు. అందుకని వాళ్ళు అన్నారు, అతని కళ్ళల్లో వాళ్ళకి అర్థమైంది, హలో, వెండి బంగారం మా దగ్గర లేదా? దేవుని స్తోత్రం. మా తట్టు చూడమనగానే ఇక ఏదో పెద్ద నీకు బంగారం ఇచ్చేస్తామో వెండి ఇచ్చేస్తాం అన్నట్టు చూస్తున్నావు. వెండి బంగారములు మా యొద్ద లేవు. చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత, దేవుని శక్తిని పొందుకున్న తర్వాత, వారి మాటలు ఎలాగుంటాయి, వారి క్రియలు ఎలాగుంటాయో, వారిలో విశ్వాసం ఎలాగుంటుందో గమనించాలి. మా తట్టు లేవు, వెండి బంగారం మాకు లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున లేచి నడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టినది మొదలుకొనే నడవలేని కుంటివాడిని వీళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు? నజరేయుడైన యేసు నామం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ శక్తి? చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనము గుర్తించటం లేదేమో ఈ రోజుల్లో. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి గురించి మనం మాట్లాడుతున్నాం, కుమారుడైన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ఆత్మ గురించి మనం తెలుసుకోలేకపోయామేమో, ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో. జాగ్రత్త. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వీరు ఏమంటున్నారు తెలుసా? నజరేయుడైన యేసు నామములో లేచి నడు. లేచి నడిచాడు. దేవునికి స్తోత్రం. లేచి నడిచాడు. ఇప్పుడు
మూడో మాట చెప్తున్నాను. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? మూడో మాట. సాక్ష్యం అంటే కేవలము మాటలు కాదు. ఇందాక కూడా చెప్పాను ఆ మాట. సాక్షి అంటే మానవ శక్తితో కాదు, పరిశుద్ధాత్మ శక్తి ఉందని నొక్కి చెప్పడం. సాక్షి ఎవరయ్యా అంటే, మా శక్తి కాదు దేవుని శక్తి ఉన్నది అని చెప్పేవాడే సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి తన ఆత్మలో బలపడినప్పుడు, ఒక వ్యక్తి ఆత్మలో శక్తి పొందుకున్నప్పుడు, ఆ వ్యక్తులు ఎలా మాట్లాడతారో తెలుసా? ఇలా మాట్లాడతారు. ఇతను లేచి నడుస్తుంటే అందరూ వచ్చేసారంట, గుమికూడారు. గొప్ప జనసమూహం వచ్చేసింది. దేవాలయం లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చేసారు. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది ఇక్కడ? కుంటివాడు నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం జరిగిందండి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. కుంటివాడు నడుస్తుంటే అందరూ వచ్చేసి, ఎలా నడుస్తున్నాడు వీడు, ఎలా నడుస్తున్నాడు, వీడి కాళ్ళు ఎలా వచ్చినాయి, వీడికి శక్తి ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటుంటే అందరూ సైగ చేశారు. ఇది వీళ్ళిద్దరే, వీళ్ళిద్దరే, వీళ్ళే 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 ఇది చేశారు, వీళ్ళే ఏదో చేశారు. అందరూ ఇక కుంటివాడి మీద నుంచి కళ్ళు ఎటేర్చినాయి చెప్పండి? పేతురు యోహాన్ల మీదకి తిరిగినాయి. అందరూ పేతురు యోహాన్లు చూస్తున్నారు. పేతురు యోహాన్లు చూస్తుంటే వాళ్ళేమన్నారో తెలుసా? వాళ్ళేమన్నారంటే పేతురు దీనిని 12వ చూచి వచనం చివరి భాగంలో, సొంత శక్తి మా సొంత శక్తి శక్తి చేతనైనను, భక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, నడవను. వీనికి బలమిచ్చినట్టుగా ఆ మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇందాక కుంటివాడినేమో మా తట్టు చూడమన్నారు. దేవుని స్తోత్రం. కుంటివాడిని ఏమన్నారు? మా తట్టు చూడండి అన్నాడు. ఇప్పుడేమో మీరందరూ మా తట్టు ఎందుకు చూస్తున్నారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. మా సొంత శక్తి, మా భక్తి కాదు. నువ్వు సాక్షి అవ్వాలి అంటే దేవుని శక్తి రావాల్సిందే. నువ్వు ఎప్పుడు దేవునికి సాక్షి అవుతావో తెలుసా? నీ శక్తి మీద ఆధారపడి, పర్లేదులే నాకు బలంగానే ఉంది వెళ్ళొచ్చేస్తాను, అది పనిచేయదు నాయన, అది పనిచేయదు. నీ శక్తి కాదు. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీనికి నడవను, బలం ఇవ్వలేదు. మేమేదో పొందుకున్నాము. హల్లెలూయా. మా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మేము శక్తిని పొందుకున్నాం. ఏం పొందుకున్నాం చెప్పాలి? ఏం పొందుకున్నాం? కావాలా వద్దా? అబ్బే గట్టిగా చెప్పట్లా. మీకు ఇవ్వలేండి దేవుడు ఎట్లా. దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కావాలి. ఏం కావాలి? హల్లెలూయా. ఏం కావాలి? పాడతారా పాట? శక్తి చేత కాదనినా? ఏదో ఉంది కదా, కావాలి కావాలి, ప్రార్థనా శక్తి నాకు కావాలి, అది వేరు. దేవుని స్తోత్రం. సరే, మొత్తానికి ఏం కావాలి మీకు చెప్పండి? శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. శక్తి వచ్చినప్పుడు సొంత బలము, సొంత శక్తి, సొంత భక్తి, దేవుని శక్తి వచ్చినప్పుడు ఇవేవి అవసరం లేదు. ప్రియులారా, అక్కడ ఇంకొకటి జరిగింది. ఆ ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. 13వ వచనం, 4వ అధ్యాయం. అప్- వారు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఆగండి. ఎవరి ధైర్యం? ఎవరి ధైర్యం? వీళ్ళు ధైర్యవంతులేనా? ఇంతకుముందు ఇంతకుముందు ధైర్యవంతులేనా? ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం? మనం ఏమంటాం తెలుసా? అరే ఏంటిది, నేనంటే చాలా భయపడేవాడండి వీడు. ఏంటి, అసలు నా దగ్గర ఎదురుగా నిలబడి మాట్లాడేవాడు కాదు, ఇప్పుడేంటి ఎదురుగా వచ్చి కుర్చీ వేసుకొని కాలు మీద కాలి. అసలు ఇప్పుడు నేను ఒక మాట అంటే వాడు రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి? వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
అంటామా అనమా మనం? నేనంటే భయపడే వ్యక్తి నా ఎదురుగా మాట్లాడుతున్నాడేంటి? ఇప్పుడు పేతురు యోహానులకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ బాప్తీసం. చప్పట్లు కొట్టండి దేవునికి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? పరిశుద్ధాత్మ బాప్తీస్మము. ఆ పరిశుద్ధాత్మ బాప్తీస్మంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పరలోకం నుండి ఏం పొందుకున్నారు? శక్తిని పొందుకున్నారు. ఆ శక్తిని బట్టి ఇప్పుడు వీళ్ళ ధైర్యం కనబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని నమ్మని వారికి ప్రభు బిడ్డల యొక్క ధైర్యము చూసే ఒక సమయము మనం అనుగ్రహించాలి, మనమే కల్పించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వీళ్ళు ఎవరంటండి? చదువు సంధ్య లేని వాళ్ళు. చెప్పండి, ఎవరు వీళ్ళు? అలాగంటే మనకు అర్థమైద్ది. విద్య లేని పామరులు. పేతురు యోహానులు ఎవరయ్యా అంటే విద్య లేని వారు. చేతులేమి ఎత్తొద్దులే, ఇక్కడ మన మధ్యలో కూడా విద్య లేని వారు ఉన్నారా లేదా? నాకు కూడా విద్య లేదు, పెద్ద నేనేం చదవరిని కాదు. విద్య లేని పామరులను దేవుడు వాడుకుంటున్నాడు కదా. కాబట్టి మీకు ఎవరికైనా డౌట్ ఉందా? నేనా పాస్టర్ గారు, నేనా అంటారా? ఎప్పుడన్నా అనొద్దు. నువ్వెవరైనా సరే, నీకు ఆలు కూడా రావు, పర్వాలా. దేవుని శక్తిని పొందుకుంటావా, పొందుకోవా? అది ఉంటే చాలు. నాలెడ్జ్ ఈజ్ పవర్. లోకానుసారంగా మాట్లాడితే విద్య మంచిదే, చదువు ఉండాలి. చదువు లేని వారిగా పిల్లల్ని తయారు చేయొద్దు. చదవగలిగితే మీరు చదవండి. నేను మాట్లాడేది ఏంటో తెలుసా? దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి, సాక్షిగా ఉండాలి అంటే నీకు ఒకవేళ చదువు లేకపోయినా పర్వాలేదు. ఇది ఎక్సెప్షన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటే గనక ఆ శక్తిని పొందుకున్న నీకు నీ ఎదుట చదువు ఉన్న వాళ్ళు కూడా ఏమనాలి ఆ మాట? బలాదూర్ అనొచ్చో లేదని ఆగా నేను అక్కడ. దేవునికి స్తోత్రం. నీ ఎదుట చదువు ఉన్నవాళ్ళు, నీ ఎదుట పదవి ఉన్నవాళ్ళు, నీ ఎదుట డబ్బు ఉన్నవాళ్ళు, నీ ఎదుట బంగారం అధికారం ఉన్నవాళ్ళు అందరూ బలాదూర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి, మీ గురించి సాక్ష్యం వినాలి. సలోమి సిస్టర్ గంట అనర్గళంగా మాట్లాడిందంట. సామ్రాజ్యమ్మ గారు వెళ్ళి ప్రభుకి సాక్షిగా ఏదో కార్యం చేసిందంట. అనురాధ గారు వెళ్ళి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ఉన్నది అని నమ్మండి. రాత్రి అది మీరు పొందుకుంటారు. ఆమేన్. కింద ఒక మాట నేను చూపించాల్సిన మాట. పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చప్పట్లు కొడతాం దేవునికి. ఈ పామరులు ఎవరు? యేసుతో. హల్లెలూయా. యేసు ప్రభు లేడు అక్కడ, ఆరోహణలో వెళ్ళిపోయాడు. కానీ యేసుతో ఉన్నవారు ఉన్నారు. ఈ భూమి మీద యేసుని వెంబడించేవారు ఉన్నారు. ఇంకా ఈ భూమి మీద యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చిన ఆత్మను పొందుకొని ఆయన ఇచ్చిన శక్తిని పొందుకున్న వారు ఉన్నారు. లోకం గుర్తెరగాలి. హల్లెలూయా. నాకు చాలా గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది ఈ సమయంలో, కానీ మాట్లాడను. ఆత్మే పని చేయను గాక. నిన్ను గుర్తెరగాల. చూడగానే నిన్ను గుర్తెరగాల. భవానీని చూడగానే యేసుతో ఉండే బిడ్డ. హల్లెలూయా. చింతల్లి నిన్ను చూడగానే యేసుతో ఉండే వ్యక్తి. ఈ వ్యక్తి నజీర్ యేసును వెంబడించే వ్యక్తి. హల్లెలూయా. కళ్ళు తెరవబడాలా. యేసును వెంబడించేవాళ్ళు వీళ్ళు. యేసుతో ఉండేవాళ్ళు. పేతురు యోహానులు
యేసుతో ఉన్నారని అప్పుడు గుర్తుపట్టారంట. అమ్మో! ఆ యేసు ప్రభు పీడ విరిగిపోయింది అనుకున్నాం గానీ, ఆ యేసుతో ఉన్నవారు ఉన్నార్రా బాబు ఇక్కడ. హల్లెలూయా! పరిసయ్యులు, శాస్త్రులు మళ్ళీ మొదలైంది మనకి శ్రమ. మళ్ళీ మొదలైంది మనకి బాధలు అనుకుంటున్నారిక. ఎందుకో తెలుసా? యేసుతో ఉన్నవారు మొదలుపెట్టారు వారి సాక్ష్యం. హల్లెలూయా! మనము ప్రభువుకి సాక్షులుగా ఉందుముగాక. మరలా మరలా వినండి. నేనెంతో వినయముతో మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను. ఈ మాటలు వినండి, ధ్యానించండి. ప్రభు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నారు ఈ అంత్య దినాల్లో. ఒక గొప్ప ఉజ్జీవం రాబోతుంది. ఆమేన్. చెప్పండి. ఒక గొప్ప ఉజ్జీవం రాబోతుంది. ఈ అంత్యకాల ఉజ్జీవములో నీవుండాలి అనుకుంటే మాత్రం ఈ మాటలని ప్రక్కన పెట్టొద్దు. శక్తి కావాలి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మొదటిగా ఒక చిన్న కార్యక్రమం ఉంది. చిన్న